హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. జనరల్లీ సునామీ వస్తే కొందరు పోతారు, అదే వరదలు వస్తే ఎందరో పోతారు. కానీ ఇప్పుడు మరదలు వస్తే పోతారు, అందరూ పోతారు. అయినా వాళ్ళు వస్తారు, ఎందుకంటే తప్పదు కాబట్టి. బాను, నువ్వెందుకు వచ్చావు? అదేంటి సరే ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా బావా, నేను మిస్ అయ్యా చాలా, అందుకోసమే వచ్చా. అదే ఇన్నాళ్ళు ఏళ్ళ ఏగల్లా తిరుగుతుంటే డౌట్ వచ్చింది. బావా వాళ్ళు ఈగలు ఎక్కడ పడితే అక్కడ వాళ్తారు, నేను బటర్ఫ్లై. నేను వాడాలంటే ఒక రేంజ్ ఉండాలి. బటర్ఫ్లై అన్నప్పుడే పోయింది అది. ఏంటి అసలు ఏంటి గెటప్లు ఏంటి మీరు? ఇంకా అర్థం కావట్లేదా? నేను పంచ్ సర్పంచ్. సరిగ్గా పంచులేడు రాదు మీకు, మళ్ళీ సర్పంచులా మీరు? అయినా మన పెద్దవాళ్ళు ఏమన్నారో తెలుసా? ఊర్లో ఎవరిని దొరికినా పట్టుకోమన్నారు. అది ఊర్లో ఎవరు దొరికినా పట్టుకోమనలేదు, పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు అని చెప్పారు. మార్చారా? నువ్వు మార్చావు. ఎలక్షన్స్ లో ఏమన్నా మీకు అనుభవం ఉందా? పొలిటికల్ గా ఏమన్నా అనుభవం ఉంటే అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు లేదు? మా తాత ఒక్క ఓటుతో ఓడిపోయాడు తెలుసా? ఎన్ని ఓట్లు వచ్చాయి మొత్తం ఈ తాతకి? ఒకటే. మీ తాత పరిస్థితి ఏంటి? మా తాత ఏ ఎలక్షన్ లో కూడా ఓడిపోలేదు బావా. అలా ఎలాగా? అసలు పోటీ చేసేగా. అయినా ఎంతగా మీ గుర్తులేంటి? నడుం గుర్తు. అదేంటి? నడుం చూడగానే ఏ అబ్బాయినా ఏం చేస్తారు? నొక్కుతారు. సో ఓటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా నడుం చూసి టప్ప 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 నొక్కేయాలని నడుం గుర్తు పెట్టుకున్నా. నీ గుర్తేంటమ్మా? నాది దోమ గుర్తు బావా. దోమ గుర్తే? అదేంటి? అదే బాబా, దోమ కనిపిస్తే మనం ఏం చేస్తాం? పక్కన కొడతాం. మరి ఓట్లో వేసే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ దోమ వచ్చి టపక్ టపని కొట్టాలని. మీరెలా ఉన్నారంటే మీ ఓటర్స్ ఎలా ఉంటారు నాకు భయంగా ఉంది. నువ్వు ఫస్ట్ మీ ఊరోళ్ళు తీసుకురండి, అప్పుడు మాట్లాడదాం ఏంటి మీ పరిస్థితి. అమర్, హాయ్. నువ్వేంటే సోలోకి వస్తావు అనుకుంటే మీ వైఫ్ తో వచ్చావు? అంటే ప్రతి చోటుకి సోలోగానే పంపిస్తాను, ఇక్కడ మీరు ఉంటారని తెలిసి సేఫ్టీ కోసం తోడుగా వచ్చా. అంటే మా ఆయన ఆడవాళ్ళకి కొంచెం చాలా దూరంగా ఉంటాడు. చూడండి, ఆడవాళ్ళని వినిపిస్తేనే. ఏమైంది అమర్? ఆడవాళ్ళనే పదం నేను అమ్మ వినలేను. పైకి అబద్ధం చెప్తున్నా, గుండె చూడు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది అక్కడ. ఆవిడనే అడుగు. ఆవిడ ఎందుకు అడగడం? గుండెలో ఉండదు ఆవిడే కదా. అంజి మామ, మిమ్మల్ని చూస్తే అసలు ఏదో ఒక ఊరిని చూసిన ఫీలింగ్ కలిగింది మామ. కానీ మా ఊర్లో నాకు ఒక చిన్న చేదు జ్ఞాపకం ఎదురైంది. ఏంటిది అది? ఏం లేదు, నాకు 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ఆంటీ నన్ను ముద్దు పెట్టింది. నేను తిరిగి ముద్దు పెడితే నన్ను కొట్టారు విపరీతంగా. హలో 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 హలో, నువ్వు అన్ని కవర్ డ్రైవ్ లేకు. అసలు ఏం జరిగిందో అక్కడ నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు బాగా. నువ్వు ఉన్నా ఊర్లో? ఉన్నా కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీతో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా అంజమామ, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీ ఊరు మాత్రం చాలా బాగుంటదండి. ఓ చాలా చాలా అద్భుతంగా ఉంటది. ఒక్కసారి మీ ఊరికి రావాలి. అద్దరు మా ఊరు అట్లే బాగుండాలిరా. ఈవిడెవరు? ఈమె గుర్తుపట్టావా? గుర్తులేదా? చిన్నప్పుడు నాకు ఊర్లో జామకాయ అందలేదని ఎత్తుకొని మరీ కోయించావు కదా. ఏంటి జామకాయ? మాకెప్పుడైనా రేగాయని ఇచ్చావా? సర్లే ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు అంట కదా, ఇప్పుడు ఎలాగా? సరే ఆపు, ఇంకోటి ఏదో మర్చిపోయావు అనుకుంటా. మీరు ఆపండి, మొత్తం ఇక్కడ చెప్పారట్టున్నారు, మొత్తం అంతా బ్యాడ్ అయ్యేటట్టున్నారు. బోలే గారు, మీ పాటలకు మీ ఫ్యాన్స్ అండి బాబా, ఒకసారి ఆ పాట పాడండి. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లపడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దాని అన్నలతోటి తనులబడ్డా, కింద పడ్డా, మీద పడ్డా, కర్మగాలి జైల్లబడ్డా, వాడిని వీడిని బతిలాడి ఆఖరికి బయటపడ్డా. మీరు అన్ని చేశారు, లాస్ట్ లో ఏం చేసింది ఆవిడ? మోసం చేసింది. అది మళ్ళా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అసలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సుధీర్ సర్ప్రైజ్ నా కోసం. అవును. ఏంటి లేదు? సర్ప్రైజ్.
సింబాలిక్ గా నీ గురించి చెప్తున్నమాట. పైకి ఎంత ఉన్నా సరే పెర్ఫార్మెన్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, మర్చిపోయాను. అవును, ఇందాక వచ్చేటప్పుడు చూసా నీ కార్ అంటే తలతల మెరిసిపోతుంది. దుమ్ము పడకుండా దాన్ని కవర్ చేస్తున్నా. మరి నువ్వు కూడా ఏ రీతు, హాయ్ come here, come here. ఓకే, ఏంటి లేట్ గా వచ్చావు షూటింగ్ కి? మాదాపూర్ లో బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి ఆ? అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్కనున్న పబ్ కి వెళ్ళా బాబా. ఏ పబ్బు ఇంతకి? మనం రోజు వెళ్ళే పబ్బే బావా. బావా నువ్వు ఎంత మందిని చేస్తావు పాలకోవా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్ హాయ్. ఇటండి. ఏంటండి లక్షలు లక్షలు పెట్టి ఫోన్ కొంటే యూజ్లెస్ అని అలా పడేశారు? ఎన్ని లక్షలు పెట్టుకున్నా దాంట్లో మీ నెంబర్ లేదు కదా, నాకు యూజ్లెస్ అది. ఆగండి అల్లుడు, నన్ను ఊరు తీసిపోమమ్మా మీ ఊరికి. మా ఊరికి అద్దరు నాయన. సో ఇంతకీ మీ ఊరు వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి, సో మీరు ఏమేమైతే వాగ్దానాలు చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ చేస్తే ఎపిసోడ్ అయ్యే లోపు ఎవరైతే కరెక్ట్ అనుకుంటారో వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా మా వాళ్ళే. సార్ ఖచ్చితంగా మా వాళ్ళే బావా. వెళ్ళండి, మీరు కూర్చోండి ఫస్ట్. సో రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. నేను అదే చెప్తానండి, ఆపండి అని ఫస్ట్ నుంచి. వినట్లేదు. అలా ఆపాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని ఆపాలి. మరి ఆపేయచ్చు కదా. మేము ముగ్గురు ఆగాలంటే ఫస్ట్ నువ్వు ఆగాలి. ఎందుకు అందరం కలిసి చేసుకుందాం, బాగుంటుంది. ఇంతకీ ఎవరు మీరు? పెదరాయుడు. మీ పెర్ఫార్మెన్స్ కి రైటరే పెద్దగా డైలాగులు రాయడు, మీరు పెదరాయడా? ఆ రోజుల్లో నాన్నగారు ఏమన్నారు? అప్పుడు నేను స్కూల్కి వెళ్ళున్నా, నాకు తెలీదు. పెదరాయుడు గారు అంటే మోహన్ బాబు గారు అయి ఉండాలి, రజనీకాంత్ గారు అయి ఉండాలి. మీరేంటి బాలయ్య బాబు గారిని తీసుకొచ్చారు? పాప స్నేహితుడు మరి ఆ మాత్రం ఉంటుంది కదా. దొంగ. అయినా లేట్ ఎందుకు వచ్చారు మీరు? ఒకడు డబ్బులు తీసుకుని ఒక పని చేస్తానని చేయలేదు, వాడిని గ్రామంలో నుంచి బహిష్కరించాను. మనకు కూడా ఇక్కడ ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తాను డబ్బులు తీసుకుంటుందండి, ఏం చేయట్లేదు. ఆవిడ ఏమైనా బహిష్కరించొచ్చా? ఏ మాట్లాడుతున్నావు? 5,000 ఎక్కువించి చేయించుకోవాలి కానీ నువ్వు అలా మాట్లాడతావా? అంజు మామ, ఏమిటి మీ సమస్య? పెదరాయుడు చెడ్డీలో 2 కాళ్ళు పడతలే ఒక్కటిసారి. ఒక దాంట్లోనే పెట్టుకోండి, ఏమైంది తప్పు? ఇలా నడవచ్చు. మీ సమస్య ఏంటి? నేను తుమ్మితే ఒకటే కన్ను మూత పడతాను, 2 కాళ్ళు మూత పడాలి కదా. ఇలాంటి అమ్మాయిల పక్కన ఉంటే ఒక్కనే పడుతుంది, 2 పడతాయి ఏంటి? నా అందం చూసి కుళ్ళుకుంటున్నావా? నువ్వే కుళ్ళిపోయావు. నన్ను బోలే గోకుతున్నాడు. నాకెందుకో నువ్వే గోగినట్టు అనిపిస్తుంది. కూర్చోండి పెదరాయుడు గారు.